కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళలో భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని స్వయంగా వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీనే ఒప్పుకుంది. దీంతో ఈ న్యూస్ ప్రపంచం మొత్తం వైరల్ అయిపోయింది. ఇది విన్న తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అసలు నిజంగా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ భయపడాలా? ఇండియాలో కోట్లలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వీటన్నిటికీ ఆన్సర్స్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని వణికించింది. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్డౌన్ అని, శానిటైజర్ వాడడం, మాస్క్ కంపల్సరీ పెట్టుకోవడం, ఇలా ఆ కరోనా రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ కూడా వణుకు పుడుతుంది. మన ఫ్యామిలీస్లోనో, రిలేటివ్స్లోనో, తెలిసిన వాళ్ళలోనో చాలా మంది కోవిడ్ వల్ల మనకి దూరం అయిపోయారు. అలానే కొన్ని కోట్ల మంది తమ జీవనోపాధిని కూడా కోల్పోయారు. కరోనా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి లక్షల్లో ఖర్చు అయిపోయి అప్పులు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో ఇప్పుడు చూడని అత్యంత కఠిన పరిస్థితులను కరోనా టైంలో మనం చూసాం. అంతలా కోవిడ్ మన అందరినీ భయపెట్టింది. అలాంటి టైంలో కరోనాని నివారించడం కోసం చాలా కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయి. లాస్ట్కి బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు కలిసి కోవిషీల్డ్ అనే కరోనా వ్యాక్సిన్ ని తయారు చేశాయి. దానిని 2020 జనవరి 1న ఇండియాలో అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DGCA అనుమతినిచ్చింది. దీంతో ఈ వ్యాక్సిన్ ని ఇండియాలో వాడడం స్టార్ట్ చేశారు. ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ ఫార్ములాతో మన దేశంలోని పూణేకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని తయారు చేసింది. మన ఇండియాలో ఫస్ట్ అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ కోవిషీల్డే. అయితే తర్వాత మన ఇండియా సొంతంగా కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ ని తయారు చేసినా కానీ ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్ పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం రావడంతో ఇండియా మొత్తం ఎక్కువగా కోవిషీల్డ్ ని తీసుకున్నారు. సింగిల్ డోస్, డబుల్ డోస్, బూస్టర్ డోస్ అంటూ కరోనా వ్యాక్సిన్ ని ఎదుర్కోవడానికి మన ఇండియాలో దాదాపు 175 కోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వేసుకున్నారు. తర్వాత మెల్లగా కోవిడ్ అన్ని దేశాల్లో తగ్గింది. అంతా బాగానే ఉంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం కనిపించాయి. చాలా మంది హార్ట్ అటాక్ తో మరణించారు. వ్యాక్సిన్ వల్లే ఈ హార్ట్ అటాక్స్ వస్తున్నాయని అప్పట్లో విపరీతంగా ప్రచారం కూడా జరిగింది. కట్ చేస్తే రీసెంట్ గా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీ ఆస్ట్రాజెనికా ఒక షాకింగ్ న్యూస్ ని రివీల్ చేసింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, అలానే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని కోర్టులో ఇచ్చిన డాక్యుమెంట్ లో ఒప్పుకున్నట్లు బ్రిటిష్ న్యూస్ పేపర్ టెలిగ్రాఫ్ చెప్పింది. అసలు ఏం జరిగిందంటే చాలా మంది ప్రాణాలు పోవడానికి కోవిషీల్డ్ కారణమని కోవిషీల్డ్ వ్యాక్సిన్ పై కోర్టులో 51 కేసులు వేశారు. అయితే అందులో కోవిషీల్డ్ పై మొట్టమొదటిసారిగా జామ్ స్కాట్ అనే అతను కేసు వేశాడు. ఏప్రిల్ 2021లో తాను వ్యాక్సిన్ వేసుకున్నాడని, దీనివల్ల రక్తం గడ్డకట్టి తన బ్రెయిన్ కి శాశ్వతంగా గాయమైందని జామ్ స్కాట్ ఆరోపించాడు. ఈ వ్యాక్సిన్ వల్ల తాను లేవలేని పరిస్థితికి చేరుకున్నానని, తాను చనిపోతానని డాక్టర్స్ తన వైఫ్ కి 3 సార్లు చెప్పారని కంప్లైంట్ లో క్లియర్ గా వివరించాడు. అయితే ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనికా అప్పట్లో ఒప్పుకోలేదు. కానీ ఈ సంవత్సరం కోర్టుకిచ్చిన రిపోర్టులో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల చాలా అరుదైన సందర్భాల్లో TTS వస్తుందని స్వయంగా ఒప్పుకుంది. TTS అంటే థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్. దీనివల్ల మన బాడీలోని రకరకాల ప్లేస్లలో రక్తం గడ్డకట్టడం, రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయే పరిస్థితి వస్తుంది. సపోజ్ మన బ్రెయిన్ లేదా హార్ట్ కి బ్లడ్ ఫ్లో అవుతుంది కదా, ఆ ఫ్లో అవ్వకుండా ఈ TTS వల్ల రక్తం గడ్డకడుతుంది. దీనివల్ల హార్ట్ స్ట్రోక్ లాంటివి వస్తాయి. ఈ TTS వల్ల చాలా ఎక్కువగా తలనొప్పి, కళ్ళు మసగ్గా కనిపించడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చెస్ట్ పెయిన్, కాళ్ళు వాపు రావడం, కడుపు నొప్పి ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇది ఎలా ఉంటే కోవిషీల్డ్ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని స్వయంగా కంపెనీ ఆస్ట్రాజెనికానే ఒప్పుకోవడంతో సుప్రీంకోర్టులో దీనిపై కీలకమైన పిటిషన్ వేశారు. మన ఇండియాలో కొన్ని కోట్ల మంది ఈ వ్యాక్సిన్ తీసుకోవడంతో అందరూ భయపడుతున్నారు. దీంతో ఈ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలనకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు వచ్చాయి, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అనే వాటిపై ఈ కమిటీతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థించారు. కోవిడ్-19 టైంలో వ్యాక్సిన్ వేసుకుని వైకల్యానికి గురైన వ్యక్తుల కోసం వ్యాక్సిన్ డ్యామేజ్ పేమెంట్ సిస్టమ్ ని ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కరోనా టైంలో ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తీవ్రంగా అంగవైకల్యం పొందిన లేదా మరణించిన వ్యక్తులకు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టుని కోరారు. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ని ఇప్పుడు చూద్దాం. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR మాజీ సైంటిస్ట్ డాక్టర్ రామన్ గంగాకేద్కర్ క్లారిటీ ఇచ్చారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న 10 లక్షల మందిలో 7 లేదా 8 మందికి హార్ట్ అటాక్ లేదా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉండొచ్చు. అది కూడా చాలా రేర్ కేసెస్ లోనే జరుగుతుంది. ఫస్ట్ డోస్ వేసుకున్నప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది. ఒకవేళ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నుంచి మొదటి 2 లేదా 3 నెలల్లోనే సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. కానీ ఇప్పటికీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకుని చాలా సంవత్సరాలు అయింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని మాజీ సైంటిస్ట్ చెప్పారు. ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.